ఒకటేసారి రేవంత్ ఉద్దీన్ అయిపోతాడు, ఆ తర్వాత రేవంత్ గాంధీ అయిపోతాడు. ఎందుకు అని అంటే 5,000 కోట్లతో స్టాచ్యూ కడతారట. 5,000 కోట్ల గాంధీ విగ్రహం, 500 కుటుంబాలు ఆగ్రహం. ఫేక్ గాంధీ పార్టీ విగ్రహం ముద్దు, ఒరిజినల్ గాంధీ మనవుడికి ముత్తాత విగ్రహం వద్దు. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇది చేరేదాకా జర ప్రయత్నం చేయరు ఫ్రెండ్స్. బికాస్ చిత్రగుప్తు మాట్లాడితే లీగల్ లెన్స్ కింద మాట్లాడుతుంది. ప్రజలేమి ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఓ అధికార పక్షమా ఇది చూసుకోను. అక్కడికి వచ్చి ఎమోషనల్గా మీరు ఏడ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి కనికరిస్తాడని చెప్పి మీరు అనుకోకుండ్రి. అస్సలు నయా పైసా కూడా జనకడు రేవంత్ రెడ్డి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా రేవంత్ రెడ్డి అని అడుగుర్రి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పి అడుగుండ్రి. ఇది వేకెంట్ ల్యాండ్ కాదు రేవంత్ రెడ్డి సర్కారు, ఇది సెటిల్డ్ హ్యాబిటేషన్, ఒక డాక్యుమెంటెడ్ ఓనర్షిప్. అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారంటే అసలు ఎస్ఐఏ కండక్టెడే చేయలే నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు. ఇది మీకు చాలా బ్రహ్మాస్త్రం అవుతుంది, ఇది అర్థం చేసుకోండి. కన్స్ట్రక్షన్ సైట్ల మీద క్లియర్ కట్గా పాబందీలు పెట్టని సర్కారులకు ఎయిర్ క్వాలిటీ ఏమవుతుంది? 5,000 కోట్లతోని భారీ విగ్రహం కట్టడం అని అంటే పొరగల మజా కాదు. కాంక్రీట్ జంగల్ తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. రేవంత్ అన్నకు కలవడ్డది రాబాయ్. ఏం కలవడ్డది అంటే నేను రేవంత్ రెడ్డి గాంధీ అని చెప్పి అయితే పెట్టుకోలే కానీ, బట్ మా బాస్ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయనకంటే పెద్ద గాంధీ నేనే కావాలి. ఇక నా వారసత్వం మొత్తం రేవంత్ గాంధీ అట్లనే నడవాలి. ఒకసారి చూడుండ్రి, కభీ ఖుషి కభీ గమ్మన్ అని అంటారు. ఇది మొత్తం ఎట్లా అంటే ఒకటేసారి రేవంత్ ఉద్దీన్ అయిపోతాడు, ఆ తర్వాత రేవంత్ గాంధీ అయిపోతాడు. ఎందుకు అని అంటే 5,000 కోట్లతో స్టాచ్యూ కడతారట. 5,000 కోట్లతో స్టాచ్యూ కడతారట. ఎన్నోసార్లు మీరు కమెంట్ రూపంలో నాకు రాసిండ్రు, గిరీష్ నువ్వు స్టాచ్యూ విషయంలో ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి రాసిండ్రు. నాకు ఒక చిన్న 6th సెన్సు, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉన్నాయి, ఆటోమొబైల్ ఇంజనీర్ని, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉన్నాయి. అప్పుడప్పుడు నాట్ టేకింగ్ ఏ డెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్. మళ్ళీ ఇవాళ ఎందుకు మాట్లాడినావు గిరీష్ అని అంటే నాకేమనిపించిందంటే ఇది చిలికి గాలివానై ఎవరో గాంధీ కుటుంబీకులు, ఎవరో ఒకళ్ళు అసలైన సిసలైన గాంధీ కుటుంబీకులు దీని గురించి మాట్లాడతారు కదా అన్న ఒక చిన్న ఆశ ఉండే. ఆ ఆశ నిజంగా ఇవాళ ఫలించింది. గాంధీ మనవడు స్పందించిండు, ముని మనవడు స్పందించిండు. 5,000 కోట్ల గాంధీ విగ్రహం, 500 కుటుంబాలు ఆగ్రహం. ఫేక్ గాంధీ పార్టీ విగ్రహం ముద్దు, ఒరిజినల్ గాంధీ మనవుడికి ముత్తాత విగ్రహం వద్దు. ఇది ఇయాలటి చిట్టా. గాంధీ గారి ఫేక్ గాంధీలేమో ఏడవది. ఇది ఎంజీ రోడ్, ఇది ఎంజీ స్ట్రీట్, మహాత్మా గాంధీ ఎయిర్పోర్ట్, ఇవన్నీ పెడతారు. ఒరిజినల్ గాంధీ ఎవరైతే ఉన్నారో చూడు, మునుమనమ్మడు, ఆయన డిఎన్ఏ, ఆయన రక్తం వంచుకొని పుట్టిన తుషార్ గాంధీ, ఆయన ఏమని రాసిండు తెలుసా? డిస్ప్లేసింగ్ రెసిడెంట్స్ టు క్రియేట్ స్పేస్ ఫర్ ఎ గాంధీ స్టాచ్యూ ఈజ్ అన్గాంధీయన్ యాక్షన్. అంటే మనుషులను ఒక గాంధీ స్టాచ్యూ కోసము మెడలు పట్టి నూకడం అనేది అన్గాంధీయన్. ఇది గాంధీవాదం కాదు, గాంధీ తత్వం కాదు. మై అపీల్ టు ది సీఎం ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ డు నాట్ డూ ఇట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి, బాపు వుడ్ హ్యావ్ సెడ్ నాట్ ఇన్ మై నేమ్, స్టాప్ ఇట్, నా పేరు మీద పంచాయతీలు చేయకుర్రి అని అంటే తుషార్ గాంధీ గారికి నేను ఒక చిన్న పాదాభివందనం చేస్తూ ఒక మాట ఏమడుగుతున్నా అంటే, సారు ఆయన గాంధీ గారి ప్రేమ మీద చేస్తలేడు. 5,000 కోట్లు సుమి, కరెక్టా రాంగా? అది ఉంటుందిగా, నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో అని ఉంటుంది చూడు. ఆ పాట గ్లోబల్ ఉన్న గాంధీ కుటుంబం ఏమో అవసరమే లేదు, గాంధీ పేరు చాలని చెప్పి మాట్లాడుతుంటే, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు హాస్పిటల్ కట్టాలా, లేకపోతే అదేంద్రా కాలేజీలు కట్టాలా, మళ్ళీ ఏడవా అని అంటున్నా. ఇప్పుడు పోదాం చిట్టాలకు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కాంట్రవర్సీ. ఒక మసాలా దొరికిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కొంచెం చెక్ పెడితే మజా వస్తుంది. అందరు మాట్లాడేది మనం మాట్లాడితే మజా ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఇప్పుడుకి వస్తున్నా. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇది చేరేదాకా ప్రయత్నం చేయరు ఫ్రెండ్స్. బికాస్ చిత్రగుప్తు మాట్లాడితే లీగల్ లెన్స్ కింద మాట్లాడుతుంది. ఆ లీగల్ లెన్స్ వాళ్ళకు ఉపయోగపడుతుంది.
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కాంట్రవర్సీ దగ్గర కూడా మీరు తీసుకొని చూస్తే మళ్ళీ అది డెవలప్మెంట్ అనాలనా రేవంత్ రెడ్డి గారు, లేదా డిస్ప్లేస్మెంట్ అనాలనా? మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నావు, లంగా రౌజ్ అంటున్నావు, హైదరాబాద్ అంటున్నావు, మళ్ళా లీగల్గా ఇది కరెక్టేనా, ఎన్విరాన్మెంటల్గా ఇది కరెక్టేనా, కాన్స్టిట్యూషనల్గా ఇది కరెక్టేనా, ఎగ్జామిన్ చేసిర్రా అని చెప్పి ఓ దో కౌడి యూట్యూబర్ అయిన నేను ప్రశ్నిస్తే ఆ హుందా స్థాయిలో ఉన్న మీకు సమాధానం ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. దో కౌడి యూట్యూబర్లమే, గుడ్డలేసుకున్న యూట్యూబర్లం సారు. అగర్ ఈవెంట్ క్రొనాలజీ మనం తీసుకొని చూస్తే ప్రపంచంలోనే అంత పెద్ద స్టాచ్యూ ఎక్కడ ఉండదట, వరల్డ్స్ టాలెస్ట్ గాంధీ స్టాచ్యూ. అరే మా గుండెలల్లో లార్జ్గా ఉన్నాడు, టాల్గా ఉన్నాడు గాంధీ, బయట ఫిజికల్గా కనబడే నీకు ఎందుకురా భయ్? అయినా ఇంకా సరిపోలేదా మీ ఫేక్ గాంధీలు మాకు చూడనీకే కూడా? ఒక్క గాంధీకే మనం ఇంత సంతోషపడితే నలుగురు ఫేక్ గాంధీలు ఇచ్చిరు మీరు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాడ్రా గాంధీ, మళ్ళీ అలా మనవాళ్ళకు కూడా పేర్లు ఏదో మొన్న మార్చిరు అనుకుంటా, ప్రియాంక వాడ్రా వాళ్ళ కూతుర్లకు. మూసీ రివర్ ఫ్రంట్ ముందు డెవలప్మెంట్ అంట, 45 ఎకరాల ఇనిషియల్ ల్యాండ్ రిక్వైర్మెంట్ అంట, తర్వాత 45 ఎకరాలు ఏడ సరిపోతుంది? సరిపోదు. ఎందుకు చెప్పాలనా? ఏఐ పయ్యలు పెట్టి గాంధీ గారిని నడిపిస్తారు కూడా. 45 ఎకరాల నుంచి 200 ఎకరాలు కావాలన్నట. ఇక 6.5 ఎకరాల మధు పార్క్ రిడ్జు, దర్గా ల్యాండ్లు, డిఫెన్స్ ల్యాండ్లు, ఆఖరికి డిఫెన్స్ ల్యాండ్లు. ఓ పెద్ద మొన్న నరావనే బుక్కు పట్టుకొని ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడినా మళ్ళా రాహుల్ గాంధీని అడుగుతున్నా, మీ బాస్నికి కూడా మీరు చెప్పాలి కదా. నరావనేకి గట్ల చేసిరనంటే ఇల్లు కట్టుకున్న సైనికులకు అవమానించే ప్రభుత్వం కాంగ్రెస్ అండి. మీరేందండి మాట్లాడుతున్నారు? మీరా మాట్లాడేది? ఇలా చిత్రగుప్త తిప్పే చిట్టా ఎవడికి దమ్ముంది జిగర్లా చెప్పురు నాకు. పబ్లికే ఇయ్యాల, ప్రతిపక్షాలు అవసరమే లేదు, పబ్లికే అయిపోయింది నీకు ప్రతిపక్షం. ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఏడదాకా వచ్చింది తెలుసా? మీకు ప్రతిపక్ష పార్టీ నుంచి పంచాయతీ లేదుగా. బీఆర్ఎస్ మాట్లాడిందా, బీజేపీ మాట్లాడిందా పక్కకు పెట్టు, ప్రజలేమి ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నారు ఇప్పుడు. ఓ అధికార పక్షమా ఇది చూసుకోను. ఫోర్సిబుల్ అక్విజిషన్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిండా? బాధితులకు చెప్పురి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడికి వచ్చి ఎమోషనల్గా మీరు ఏడ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి కనకరిస్తాడని చెప్పి మీరు అనుకోకుండ్రి. అస్సలు నయా పైసా కూడా జనకడు రేవంత్ రెడ్డి, చెప్తున్నా కదా నేను, నయా పైసా కూడా జనకడు. అందుకని లీగల్ యాంగిల్లోనే చూసుకోండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా రేవంత్ రెడ్డి అని అడుగుర్రి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పి అడుగుండ్రి. అండ్ దిస్ ఇస్ ఆర్ ఆల్ ఇమోషన్స్. తుషార్ గాంధీ ఏం మాట్లాడిండో ఎక్సెట్రా ఇదంతా ఎఫెక్ట్ ఎవడవుతున్నాడు అని చెప్పి మాట్లాడితే ఇలా మీరు అర్థం చేసుకోవాలా. 500 ఫ్యామిలీలు, సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ డిఫెన్స్ పర్సనల్లు, సింగిల్ మదర్లు, గరీబోళ్ళు, చాలామంది అబ్రాడ్లలో ఉన్నారట. వాళ్ళ పిల్లలు నాకు ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు ఇల్లులు కూడా కట్టుకున్నారు, వ్యాలిడ్ పర్మిషన్లతో కట్టుకున్నారు, రివైడ్ బఫర్ నామ్స్ ఉన్నాయి. ఇది వేకెంట్ ల్యాండ్ కాదు రేవంత్ రెడ్డి సర్కారు, ఇది సెటిల్డ్ హ్యాబిటేషన్. ఒక డాక్యుమెంటెడ్ ఓనర్షిప్ ఉన్నదాన్ని, సెటిల్డ్ హ్యాబిటేషన్ని ఎట్లా ఒక ముఖ్యమంత్రి సినిమా నడుపుతున్నాడు, ఒక సినిమా నడుపుతున్నాడు. ప్రజా వ్యతిరేకత ఏ రకంగా కొని తెచ్చుకోవాలనో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎవరు? మన రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నాడు రా అంటే, ఒరిజినల్ గాంధీల కోసం. వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా పథకం చేసిర్రా? ఒరిజినల్ గాంధీలను సత్కరించినరా? ఒరిజినల్ గాంధీ కుటుంబాలతో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిర్రా? ఒరిజినల్ గాంధీ తత్వాన్ని తీసుకొని వచ్చి గాంధీగిరి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేసిర్రా? చేయలే. ఫేక్ గాంధీ. వెనుకటికి మహాత్మా గాంధీ నగర్, మహాత్మా గాంధీ రోడ్ అని ఉంటుండే, ఇప్పుడు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవి వచ్చేసినాయి. అంచెలుగా ఒరిజినల్ గాంధీ ఎక్కడ పోయిండు మీ గాంధీగిరిలా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. అదో పాట ఏదో ఉంటుంది చూడరా, బాబూజీ జరా ధీరే చలో బిజిలీ గిరి, బిజిలీ కాదు, ఫేక్ గాంధీగిరి, యహా ఫేక్ గాంధీగిరి, ఉస్పే గిరి ఇస్పే గిరి కైసే గిరి అని చెప్పి మేము ఆడుకుంటున్నాం. ఇక్కడ కైసే గిరి అని చెప్పి మేము ఇక్కడ కొట్టుకుంటున్నాం. మళ్ళీ ఈ స్టాచ్యూకి ఎంతనంట ఖర్చు? 5,000 కోట్లు. ఎంతనంట? ఏఐ గాంధీ స్టాచ్యూ అనమాట. అది 200 ఎకరాలు ఆయన వాకింగ్ చేస్తాడు. అంటే సెడెంటరీ లైఫ్ ఉంటే మళ్ళీ చక్కెర బీమాలు వస్తుంది కదా,
అందుకే ఆయన ఆ పావురాలు కూడా ఎక్కువైనాయి కదా, కట్టతో ఇట్లా తిప్పుతాడో పావురాలు ఎగిరిపోతాయి అనమాట పాపం. ఏందండి మీరు 200 ఎకరాలంట, 500 కుటుంబాలు. మహాత్మా గాంధీ గారి మునిమనవడే ఏం మాట్లాడిండో చూడండి. వరల్డ్స్ ఎన్నిసార్లు ఏం మాట్లాడుకున్నా లీగల్గా మాట్లాడుకుందాం జర మనం ఒకసారి. ఇగో లీగల్గా మీ ముంగట పెట్టినప్పుడు అసలైన సిసలైన మసా. సెక్షన్ 4 అనేది మీ సోషల్ ఇంపాక్ట్మెంట్ అసెస్మెంట్కి లీగల్ రిక్వైర్మెంట్. ఇండిపెండెంట్ ఎస్ఐఏ పబ్లిక్ కన్సల్టేషన్ తీసుకోవాలా. ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారంటే అసలు ఎస్ఐఏ కండక్టెడే చేయలే నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు. ఇది మీకు చాలా బ్రహ్మాస్త్రం అవుతుంది, ఇది అర్థం చేసుకోండి. సెక్షన్ 5 ఏదైతే ఉంది చూడు, పబ్లిక్ హియరింగ్ అని ఉంటుంది. గ్రామ సభ అబ్జెక్షన్ హియరింగ్ మ్యాండేటరీ. ఇట్లాంటివి చేసేటప్పుడు చేసినరా, ఇప్పటిదాకా చెయ్యలే, దీనిది కూడా ఇంపాక్ట్ మీ ఫేవర్లు ఉంటుంది, హై ఉంటుంది. సెక్షన్ 16 and 18 రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్లాన్. ఆర్ఆర్ మస్ట్ ప్రిసీడ్ డిస్ప్లేస్మెంట్ బ్రదర్. కంపెన్సేషన్ డిస్కస్ చేసిండా? రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్లాన్ ఏదైతుందో క్లారిటీగా క్లియర్గా చెప్పిండా? ఇది కూడా మీకు మీడియంగా ఉంటుంది కానీ అస్త్రమే, ఘాతక్ అస్త్రమే. సెక్షన్ 26 ఫేర్ కంపెన్సేషన్ మీకు హక్కు ఇస్తుంది, అది లీగల్ రిక్వైర్మెంట్. మార్కెట్ లింక్డ్ వాల్యుయేషన్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ మీకు ఫుల్ కంపెన్సేషన్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు, ఇది కండిషనల్గా ఉంటుంది. మీరు ఒప్పుకుంటే సంకనాకిపోతారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. సెక్షన్ 38 పొజిషన్ ఓన్లీ ఆఫ్టర్ కంపెన్సేషన్. ప్రభుత్వానికి మీరు పొజిషన్ ఎప్పుడు ఇవ్వాలా? కంపెన్సేషన్ ఇచ్చినాకనే ఇవ్వాలా. దేనికి? రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్లాన్ చేసినప్పుడు. ఫోర్సబుల్ పొజిషన్, గవర్నమెంట్కి హక్కు లేదు. నోటీసెస్ ఇష్యూ చేసిరొచ్చు, ఎవిక్షన్స్ ఫియర్ మీ మనసులలో ఉన్నాయి. ఇది ఇంపాక్ట్ చాలా హై ఉంటుంది. మీ కంపెన్సేషన్ రాలే, ఖాళీ చేసే ప్రయత్నం చేయకండి. లా తెలుసుకోండి, లా తెలుసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది. రివర్ బఫర్ జోన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టరు. ఎందుకు పెడతారు రివర్ బఫర్ జోను? ఫ్లడ్ అబ్జార్ప్షన్ చేయనికే చేస్తారు. ఇప్పుడు దీన్ని మనము కాంక్రీట్ డెవలప్మెంట్తో, సిమెంట్ స్ట్రక్చర్లతో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఫ్లడ్ అబ్జార్ప్షను అర్బన్ ఫ్లడ్ ఇంటెన్సిఫై అవుతుందా కాదా? అవుతుందా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇవాళ ఫారెస్ట్ ఏరియా డెవలప్ కావాలయ్యా. నాకు తెలిసిన, చెప్పుకుంటే బాధేస్తుంది, కన్స్ట్రక్షన్ అడ్డగోలుగా జరుగుతున్నాయి హైదరాబాద్లో. వీళ్ళు అక్కడ పొద్దుగాల లేచి వాకింగ్లు చేస్తున్నారు, దానివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లంగ్ ఇన్ఫెక్షన్ అయింది, లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి నిమోనియా వచ్చింది, నిమోనియా నుంచి కిడ్నీస్ కొట్టినాయి. గ్రీన్ లంగ్ అని అనేది ఏడున్నది ఫ్రెండ్స్? ఇప్పుడు అంత పెద్ద భారీ స్టాచ్యూ 5,000 కోట్లు పెట్టి కడుతున్నాడు అంటే ఎంత సిమెంట్ కాంక్రీట్ మొత్తం ఈ ఏరియాలో డంప్ అవుతుంది. వీళ్ళు ఏమైనా ప్రికాషనరీ తీసుకుంటారా ఎన్విరాన్మెంట్ కోసం? ఇలా ఏడ వండుకున్నారా వాళ్ళు అందరూ అడుగుతున్నా. అప్పుడు నదుల మీద డ్యాములు కడదామని అంటే నర్మదా రివర్ మీద ఆడ ఈడ ఓ పెద్ద ఆందోళన చేసిరు కదా. మళ్ళీ ఒక్కోడు కూడా ఇప్పుడు కేసులు వేయడు దీని మీద. కార్బన్ ఫిల్టరేషన్ ఏడైతుంది అని చెప్పి చెప్పరు. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు, 200 చెట్లు నరికిండట మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి స్థానిక కాన్స్టిట్యుయెన్సీలలో. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? ఎన్ని చెట్లు నరకాల్సి వస్తుంది, ఎంత కార్బన్ సింక్ అవుతుంది, ప్రపంచం మొత్తం కార్బన్ క్రెడిట్ అని మాట్లాడుతుంటే ఈ రేవంత్ రెడ్డి ఈ సర్కారు కార్బన్ సింక్ చేస్తానంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏంది అని చెప్తున్నా. అది పక్కకు పెడదాం. బయోడైవర్సిటీ, అక్కడ ఉన్న హ్యాబిటాట్ కారిడార్ ఎక్కడ పోవాలా? స్పీషీస్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ కావాలా? రేవంత్ అన్న కలవడ్డదని అంటే మన కళ్ళల్లో మనం పొడుచుకోవాలి అంతే. ఇక మన కళలని ఆయన కోసమే మనం బతకాల. శరణభరణ ఆటన రూపాయి ఆడిపిస్తాడు ఇక మనతోని. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది, మళ్ళా నెక్స్ట్ ఏం చేస్తావు? దాన్ని నెక్స్ట్ ఏం చేస్తావు? గ్రౌండ్ వాటర్ డిక్లైన్ అయితే ఏం మాట్లాడతావు? దీని మీద మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి? దీని మీద కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్నాడా అని అంటున్నా. సిగ్గులు శరాలు ఉండాలా? ఆడెవడాడు జర్మన్లో కూర్చున్నా, ఏ ధృవరాటి నీకే చెప్తున్నా, నిన్ను అడుగుతున్నా. ఏదో నా పోడ్కాస్ట్లో చెప్పినావు కదరా భాయ్, एयर क्वालिटी మీద అని, ఢిల్లీ का एयर क्वालिटी क्या कर रहा है सरकार అని, तो तेरे आंखों में क्या कौवा काटा है क्या?
कौवे काटे क्या तेरे आंखों में? आज मैं पूछ रहा हूं ध्रुव राठी तुझे, एयर क्वालिटी क्या होगा ये स्टैचू के वजह से? कहां गई तेरी इंटेलेक्चुअलिटी? कहां गई तेरी फेयरनेस? कहां गई तेरी रेशनलिज्म, इंटीग्रिटी, क्रेडिबिलिटी? कहां गई? तेल लगाने गई क्या और किसी के तलवे चाटने गई क्या? ए चाटूकार यूट्यूबर फ्रॉम जर्मन, नाउ यू हैव टू रेस्पॉन्ड. ఏమైందిరా ఎయిర్ క్వాలిటీ మళ్ళా మాట్లాడరే? నీ వెజిటేషన్ ఫిల్టర్ అయిపోతుంటే మొత్తం ఆడ, నీ ఆక్సిజన్ లెవెల్ రెడ్యూస్ అవుతుంటే, పబ్లిక్ హెల్త్ డిటారియేట్ అవుతుంటే, ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పిన కన్స్ట్రక్షన్ సైట్ల మీద క్లియర్ కట్గా పాబందీలు పెట్టని సర్కార్లకు ఎయిర్ క్వాలిటీ ఏమవుతుంది? 5,000 కోట్లతోని భారీ విగ్రహం కట్టడం అని అంటే పొరగల మజా కాదు. కాంక్రీట్ జంగల్ తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ని. మళ్ళీ ఎడికి పోయిరు భయ్యా? ఎకలాజికల్ సెన్సిటివ్ బాగా మాట్లాడేటోళ్ళు అందరు ఎక్కడ పోయిరు? ఇవాళ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లైవ్లీవుడ్ నాకు ఇచ్చింది హక్కు రాజ్యాంగం. మళ్ళీ దాని మీద ఎవడు మాట్లాడతాడు? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 మీకు కవచం అవుతుంది. ప్రొసీజర్ మస్ట్ బీ ఫేర్, జస్ట్ అండ్ రీజనబుల్, నాట్ ఓన్లీ ఫార్ ది రెసిడెంట్స్ ఆఫ్ లంగారౌస్ బట్ ఆల్సో ఫర్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఖమ్మం. మిమ్మల్ని కూడా డిస్ప్లేస్ చేస్తున్నారా? ఈ కేసులో మీకు పనిచేస్తుంది. ఇంకొకటి ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985, రైట్ టు లైవ్లీహుడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఎండగట్టుర్రి ప్రభుత్వాలను, సబ్జెక్టుతోని ఎండగట్టుర్రి ఫ్రెండ్స్. ఇవి మీకు కవచమై నిలబడుతుంది. ఆడు ఈ నాయకుడు ఆ నాయకుడు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఏం చేస్తారనేది చూడుండ్రి. ఇవి అస్త్ర. ఇంకా 5,000 ఓటు తీసి చూసుకున్నాం అనుకో, మీ బతుకులు జడ అని చెప్పి నేనే మాట్లాడాల్సి వస్తుంది. నీకు ప్రాపర్ రిహాబిలిటేషన్ ఇవ్వాలా, లేకపోతే అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుంది. నేను ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ చేస్తలేను, సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ జస్టిస్ ఏందన్నది మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ అని మాట్లాడతాడు. ఎకలాజికల్ సెన్సిటివిటీ లేకుండా ఈ ముఖ్యమంత్రి. మళ్ళీ ఈ టాపిక్ అని అనేది, ఈ సబ్జెక్ట్ అని అనేది, ఈ కన్స్ట్రక్షన్ అనేది సెన్సబులా సెన్స్లెస్సా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. అంటే కర్ణాటక ఇవాళ ఎట్లయింది? ఏమైనా సిగ్గు శరాలు ఉన్నాయి 60లకు? వరదలు ఎట్లా వస్తున్నాయి కర్ణాటకలో? బురుగుతో వస్తున్నాయి. మనం యమునా నదిలో చూస్తే ఏం చేసిండ్రు అని చెప్పి మాట్లాడారు కదా. మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో నురుగు నీరు వచ్చింది వెనకటికి. తమిళనాడు ఏమై ఫ్లడ్తోని చెరువులలో కట్టుకుంటా పోతే? చెన్నైని అడుగు, కర్ణాటకని అడుగు, ముంబైని కూడా అడుగు. ఇది రిజర్వేషన్ అవుతుందా? ఇది సెన్సబుల్ యాక్ట్ అవుతుందా? ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఒక మారల్ ఐరనీ కనబడుతుంది నాకు కంప్లీట్గా. గాంధీ అడిగినరా పాపం? గాంధీ గారు అడిగిరా? అరే ఆయన గుర్తు పెట్టుకోనికి ఏం కావాలి అని అంటే, ఒకరోజు నాన్ వెజ్ తినకుర్రి అని అంటే మనం దొంగతనే తెచ్చుకొని పెట్టుకుంటాం. ఆజ్ ఠేలా బందే పోయి బార్సే లాలేవు అని చెప్పి ముందే తెచ్చి పెట్టుకుంటారు. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నది ఎప్పటిదాకా? నువ్వు నిజమైన గాంధీగిరి చేస్తే ఫస్ట్ విజయ్. అహింస అని అంటారు కదా, మొన్నటిదాకా వాళ్ళ మీద వీళ్ళ మీద దాడులు చేపించారు. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ మీద, ఆ ప్రతిపక్షాల మీద, వాళ్ళ మీద అహింసా తత్వం ఏడికోయా మీది? మీ నాన్ వైలెన్స్ ఏడికోయా? వీటి మీద మాట్లాడరు మీరు. మీకు నిజంగానే జిగర్ల దమ్ముండి గాంధీగిరి చేయాలనంటే గాంధీ ఆత్మ ఏమంటారు సంతోషిస్తుంది. పెన్షనర్లకు పేమెంట్లు ఫస్ట్, పెన్షనర్ల పేమెంట్ క్లియర్ చేయి, స్టూడెంట్ ఫీజు రియంబర్స్మెంట్లు క్లియర్ చేయి. అగ్రికల్చర్లా స్ట్రెస్ అనే డ్రెస్ వేసుకొని బతుకుతున్నారు నా రైతులు, అది క్లియర్ చేయి. మేడిగడ్డ రిపేర్ చేయి, వచ్చే సీజన్ కల్లకు నీళ్ళు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయి. 5,000 కోట్ల స్టాచ్యూ అంట, అది చూడరా. 5,000 కోట్లు పెట్టి ఒక విగ్రహం కట్టనికే, సిమెంట్ నింపనికే నాకు టైం దొరుకుతున్నది. అదే కొన్ని పైసలు పెట్టి, కొన్ని కోట్లు పెట్టి మేడిగడ్డ రిపేర్ చేయనికే మాత్రం ముఖ్యమంత్రికి సోయలేదు. ఈజ్ దిస్ నార్మల్ ఆర్ అన్ అబరేషన్ సార్? చెప్పండి జరా. నేనేమంటున్నా తెలుసా? ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ ఎ లీగల్ లెన్స్ టు ఫైట్ ఫర్ యువర్ రైట్స్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలే, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలే, రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్, కంపెన్సేషన్ మాట్లాడలే. ఈ ఛాలెంజెస్ అన్నీ ఎవడు చేసుకుంటాడు? ఈ కంపెన్సేషన్ డిస్ప్యూట్స్ అన్నీ ఎవడు చేయాలా? మిడ్వే లిటిగేషన్లో వదిలిపెట్టి ప్రజలను ఫైనాన్షియల్ లాస్ చేసి చేస్తానంటున్నావా? ప్రజలే ప్రతిపక్షం అవుతారు. పొలిటికల్ బ్యాక్లాష్ ఉంటుంది, చూడుర్రి మీరు. కాంగ్రెస్ చేసిన సర్వేలు గిరివేలు కాదు ఫ్రెండ్స్, ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ అసెస్మెంట్ చేయాలా.
ఫుల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలా. నువ్వు ఆల్టర్నేట్ సైడ్ చూసుకో, నీకు అంతగానం నిజంగానే ప్రేమ ఉంటే వేరే దగ్గర కట్టుకో. గిన్నే కట్టుమని అన్నాడా గాంధీ? కట్టుమనలే కదా. గాంధీగిరి ఆయన నేర్పిన సూక్తులేందో నేర్చుకో. నిజమైన ట్రిబ్యూట్ ఆయనకు అందించిండు అని అంటే నా దేశ ప్రధానిరా. స్వచ్ఛ భారత్ ఏడికేనొచ్చింది? ఇప్పటికీ ఆయన అద్దాలే కదా అక్కడ లోగో. ప్రదేశాన్ని ఇంకా గబ్బువటనీయకుర్రా. ఇప్పుడు కొంచెం మంచిగా అవుతున్నది, ఇంకా గబ్బు వటనీయకండి. బికాస్ ఇది నా డిగ్నిటీ. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ తెలంగాణ ఓటర్ బాధితులు. ఒక విగ్రహం గాంధీ గారిని రిప్రజెంట్ చేస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఫౌండేషన్ దేని మీద చేస్తుర్రా భయ్? ఎవరి మీద చేస్తుర్రా? ఎంతమంది బాధితుల మీద చేస్తుర్రా నాయన మీరు కాంగ్రెస్ వాళ్ళు? మీకు అర్థమవుతుందా? ఇది ట్రిబ్యూట్ అవుతుందా గాంధీకి? హైట్ ఇష్యూ కాదాడ, జస్టిస్ హైట్ ఎంత ఉంది అన్నది ఇవాళ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది డెవలప్మెంటా, యాంటీ డెవలప్మెంటా? ఇది ప్రో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంటా? ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలదొక్కుతున్నది ఎవర్రా? తుంగలదొక్కుతున్నది ఎవరు? ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతాడు ఎర్రోలో లెక్క మీరంతా. మళ్ళీ ఎర్రి పుష్పాలని అడుగుతున్నా, బత్తాయే అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏడబెట్టుకుంటారా కుర్చీ మడత పెట్టి తలకాయలు? ఇన్ని లీగల్ క్వశ్చన్లు అడిగినా ఏమైనా సమాధానం ఉంటుందా వీళ్ళ దగ్గర? ఇది ప్రతి ఇంటికి పోయేటట్టు చూడు రిఫరెన్స్ బాధితులకు. ఖమ్మం ఇంటికైనా, ఖమ్మం అక్కడ ఉంది కదా ఆ ఏరియా, వాళ్ళకైనా ఇగో వీళ్ళకైనా. చిత్రగుప్తు బిడ్డ చిట్టాలిప్తాం, మేము రికార్డ్స్ కరెక్ట్గా చూస్తాం, క్వశ్చన్ ఏమంటారు చట్టబద్ధంగా వేస్తాం, డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా చదువుతాం, ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడతాం. భారత్ మాతాకి జై.